వెల్కమ్ టు గన్నస్ వరల్డ్. ఈరోజు నేను సింపుల్గా బీరకాయ కర్రీని చేసుకోవడం చూపిస్తాను ఫ్రెండ్స్. స్టవ్ మీద కంటైనర్ పెట్టుకోవాలి, నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక చిటికెడు పోపు దినుసులు, ఇందులోకి ఆనియన్ మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో మిర్చీలు రావు. ఇవి వల్లాక అందులోకి కోసి పెట్టుకున్న బీరకాయ పీసెస్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 3 minutes దాకా అలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఒక స్పూనడు గల్లుపు వేసుకోవాలి. తర్వాత ఒక 3 minutes దాకా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇందులో ఎక్కువ పసుపు వేసుకుంటే ఫ్రెండ్స్ అది డామినేట్ అయిపోతుంది, కాబట్టి చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 5 minutes అయ్యాక కారం 1.5 స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అది వేసుకున్నాక కలుపుకొని ఒక 1 minute లో ఫ్లేమ్ మీద అలాగే ఉంచాలి. ఇప్పుడు అందులోకి 2 to 3 టమాటాస్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఒక 2 minutes దాకా అలా లో ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్గా 1.5 నుంచి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక 10 minutes దాకా నార్మల్ టు హై ఫ్లేమ్ దాకా అలా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్కి మనకి నూనె ఫ్లోట్ అవ్వడం కనిపించే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మీకు ఒకవేళ ఎసరు ఎక్కువ కావాలనుకుంటే ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు మేము దగ్గరికి తినే వాళ్ళనుకుంటే మీరు ఆ ఎసరంతా ఇంకేదాకా లో ఫ్లేమ్ మీద అది నీళ్ళంతా ఎవాపరేట్ అయ్యేదాకా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.